మా పందులు మొత్తం కౌన్సిలర్ చైర్మన్ భర్త వాళ్ళు మొత్తం పట్టుకొని అమ్ముకున్నారు. పౌలు పట్టినప్పుడు ఇలా పట్టించుకోలేదు, పోతే ఒకసారి పోకోకళ్ళి అనుకున్నాం. తెల్లాలో నైట్ పూట మొత్తం పట్టిస్తారు. ఆర్కి బండ్లెంబడ పడుతుంటే పోలీసు వాళ్ళు వీళ్ళు సార్ వాళ్ళు ఇలా అడ్డుపడ్డారు. ఇప్పుడు పట్టుకపోయింది, పందులు తీయాలి ఊళ్ళకెళ్ళి ఏం పెట్టాడు అన్నారు. ఈయన దొరపల్లి రవీంద్ర అనే మొత్తం అమ్ముకయినాడు. ఇప్పుడు లెక్కలేస్తే నా అందాజ లెక్క 1,50,00,000 వస్తుంది. మా కొంపలార్చిండు. మేము రోడ్ల మీద పోయి బతకాలనా? మేము చదువుకోలే, మాకు జాబ్లు లేవు, ఏమి ఇయ్యరు. ఇందిరాగాంధీ కాంగ్రెస్ వాళ్ళు గెలిచిరు కదా, మళ్ళీ అవన్నీ న్యాయం చేయండి మాకు. ఇక పందులు జర పందులు తెచ్చిపోయింది, అన్నీ తెప్పిరి, మాకు న్యాయం చేస్తే మేము చచ్చిందేలా మీకు ఓట్లు వేస్తాం. మాకు పందులు ఉంటేనే బతుకు తెరువు, పందులు ఉంటేనే మాకు సాగు బతుకు అన్నీ పురుగులు పుణ్యం అన్నీ అవుతాయి. మాకు పందులు లేనిది ఏ కష్టాలు రావు, మాకేం ఉద్యోగాలు రాలే, చదువుకోలే, మేము ఉండేవాళ్ళం మోటుగా ఉంటాం. మా పందులన్నీ గుంజుకోపోయి అన్నీ అమ్ముకుంటారు, బండ్లు గిండ్లు అన్నీ స్టేషన్లో మమ్మల్ని నూకిరి కొండపోయి అన్నీ అమ్ముకుంటారు. మా పందులో నేను తీసుకుపోయి దొల్లపల్లి రవీంద్రని అమ్ముకున్నాడు. 22 బండ్లు ఎత్తినాడు. మేము పట్టపగలు కానీ పట్టినది రైతులది, అది రైతులు పట్టపగలు పట్టింది కదా. నైట్ పూటనే 11 గంటలకు స్టార్ట్ చేస్తే తెలంగాణ 3 గంటల వరకు పట్టిపిస్తుండే. పోలీసులు బందోబస్తు ఇంకా పెట్టుకొని పట్టించిండ్రు. మేము పోయి ఎంబడబడ్డాం, సార్ అడుక్కున్నాము, సార్ వాళ్ళని అడుక్కున్నాం, సార్ పట్టకుండా సార్ చేయకుండా సార్ అంటే ఇప్పుడు ఏం లేదు, మీకు ఏం కథ లేదు, పోయి అయిపోయింది, మీ పని అయిపోయింది, ఇవ్వండి వెళ్ళండి. బండ్లో ఉన్న బండ్లతో సహా కట్టెలు పట్టుకొని కొట్టి. దోలపల్లి రవీంద్ర మన చైర్మన్ భర్త 22 బండ్లు ఎత్తినాడు. మాకు న్యాయం జరగాలి సార్, మాకు ఎక్కడ తిరిగి న్యాయం కావాలి. మాకు డబ్బులన్నా ఇప్పిస్తారా, లేకపోతే మా పందులో మాకు రిటర్న్ చూపించండి. నా వృత్తి పందుల వ్యాపారం. నేను బతికేది అట్లా విన్నా, మా తాతల ముత్తాతల నుంచి బతికేదే పందుల మిన్న. మేము చదువుకోలేదు, మేము బతికేది అట్లా విన్నా. మున్సిపాలిటీ ఎలక్షన్లు ఎప్పుడైతే స్టార్ట్ అయినావో 2 నెలలు గ్యాప్ ఇచ్చారు. మున్సిపాలిటీ ఎలక్షన్ కౌన్సిలర్లు గెలిచినాక 2 నెలలు ఆపి 2 నెలల తర్వాత నుంచి ఇంకా దోనపల్లి రవీంద్ర మున్సిపల్ చైర్మన్ భర్త దోనపల్లి రవీంద్ర ఇంకా ఆయన ఒక్కరోజు రైతులకు గడపడైందని చెప్పి రైతులు మొత్తం కలిపి కాంప్లీట్ ఇచ్చారు. ఒక్కరోజు పట్టపాలు పట్టింది అయిన పందులు. ఆ పట్టపాలు పట్టే పందులు కూడా మేము ఎక్కువ మాట్లాడలేదు, మేము యాక్షన్ తీసుకోలేదు. పట్టకపోతే అనుకున్నాం. ఇంకా అది ఒక్కటి తప్పించి ప్రతి రోజు నెలకు నైట్ పుట్టినే 40 మందిని నిలిపియాలి. హైదరాబాద్కి వెళ్ళి 40 మందిని నిలిపించి పందులు 7 బండ్లు నింపుకొని పంపించాలి. ఇక 7 బండ్లు మేము అడ్డం పోతే మనం కొట్టడానికి వస్తుంది. అవి కేజీ వచ్చేసి 130 రూపాయలు కేజీ. అది ఒక టన్నుకు 1,30,000, ఒక టన్నుకు 1,30,000. ఇప్పుడు 22 బండ్లు ఎత్తుకుపోయినాయి. మా పందుల బండికి అయితేనేమో 8 టన్నులు వస్తుంది పైన కింద. ఇది మామూలు బండి కాబట్టి కింద ఒకటే కాబట్టి ఒక బండికి 4 టన్నులు వస్తాయి. 22 బండ్లు ఎత్తుకుపోయినాయి. అది ఎంత అవుతుంది, మాలు ఎన్ని టన్నులు అయితే ఏం కథ అనేది మీరు లెక్క చేయాల్సింది కదా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.